కిష్కింధాకాండ ముగిసిన తరువాత వానరసేన మహేంద్ర పర్వతం వద్ద చేరుకుంది. సముద్రం దాటి లంకకు వెళ్లడం అసాధ్యమని అందరూ అనుమానపడతారు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుని నిజమైన శక్తిని గుర్తు చేస్తాడు. బాల్యంలో సూర్యుని మింగిన పరాక్రమం, బ్రహ్మదేవుని వరాలు. హనుమంతుడు తన శక్తిని గుర్తించి రాముని నామస్మరణతో మహాకాయుడిగా మారి లంకకు దూకడానికి సిద్ధమవుతాడు. హనుమంతుడు మహేంద్ర పర్వతం నుండి గర్జిస్తూ దూకాడు. దేవతలు, గంధర్వులు ఆశ్చర్యంతో వీక్షిస్తారు. మార్గమధ్యంలో మైనాక పర్వతం విశ్రాంతి ఇవ్వాలని ప్రయత్నిస్తుంది. సురస పరీక్షగా నోరు విప్పుతుంది. హనుమంతుడు తెలివితో దాటుతాడు. సింహిక నీడతో పట్టుకునే ప్రయత్నం చేస్తే సంహరిస్తాడు. ఇవన్నీ హనుమంతుని బలం, బుద్ధి, వినయాన్ని చూపించే పరీక్షలు. హనుమంతుడు లంకలో సూక్ష్మ రూపంలో ప్రవేశిస్తాడు. లంక ద్వారపాలకురాలు లంకిని సంహరించి లోపలికి వెళ్తాడు. రాత్రివేళ రావణుని నగరాన్ని గమనిస్తాడు. వైభవమైన భవనాలు, అశోకవనం, రాక్షసుల జీవితం. హనుమంతుడు అనేక చోట్ల వెతికినా సీత కనిపించదు. చివరికి అశోకవనంలో శోకంతో కూర్చున్న సీతను చూస్తాడు. హనుమంతుడు మొదట తన నిజస్వరూపాన్ని తెలియజేయకుండా రాముని గుణగణాలను వర్ణిస్తాడు. సీత నమ్మిన తరువాత రామముద్రికను చూపించి తన దూత అని నిరూపిస్తాడు. సీత తన కష్టాలను వివరిస్తుంది. చూడామణిని హనుమంతునికి ఇస్తుంది. హనుమంతుడు రావణునికి సందేశం పంపుతాడు. సీతను గౌరవంగా పంపించు, లేకపోతే లంక నాశనం. రావణుడు కోపంతో హనుమంతుని సంహరించాలనుకుంటాడు. హనుమంతుడు కావాలని తన శక్తిని ప్రదర్శిస్తూ అశోకవనాన్ని నాశనం చేస్తాడు. అనేక రాక్షసులను సంహరిస్తాడు. అక్షకుమారుని వధ చేస్తాడు. రావణుని కుమారుడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమంతుని బంధిస్తాడు. హనుమంతుడు కావాలని బంధనాన్ని స్వీకరిస్తాడు. దూతగా రావణుని సభలోకి వెళ్లేందుకు హనుమంతుడు రావణునికి ధర్మోపదేశం చేస్తాడు. సీతను తిరిగి ఇవ్వమని హెచ్చరిస్తాడు. రావణుడు కోపంతో హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశిస్తాడు. హనుమంతుడు తన తోకను పెంచి లంక నగరమంతా అగ్నికి ఆహుతి చేస్తాడు. అశోకవనాన్ని మాత్రం ముట్టుకోకుండా వదిలేస్తాడు. ఇది రావణుని అహంకారానికి మొదటి పెద్ద దెబ్బ. లంకను దహనం చేసిన తరువాత హనుమంతుడు సముద్రంలో దూకి తోక చల్లార్చుకుంటాడు. తిరిగి వానరసేన వద్దకు చేరి సీత కనుగొన్నాను అని ఆనందంగా చెబుతాడు.